హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి పవర్ఫుల్ సంతోషి మాత టెంపుల్ అయితే నేను మీకు చూపించబోతున్నానండి. ఈ ఒక్క టెంపుల్ మీరు దర్శించుకోవడం వల్ల 12 దేవాలయాలు దర్శించుకున్న పుణ్యం అయితే ఉంటుందండి. అంటే 12 మంది దేవతామూర్తులు అక్కడ కొలువై ఉన్నారు. ఎవరికి వాళ్ళకే సపరేట్గా టెంపుల్ అయితే లోపల ఉందండి. చూడడానికి చిన్నగా ఉంది దేవాలయం, కానీ చాలా దేవతామూర్తులు అయితే అక్కడ కొలువై ఉన్నారండి. చాలా పవర్ఫుల్ సంతోషి మాత. ఈరోజు పౌర్ణమి సందర్భంగా నేనైతే వెళ్ళాను. అలాగే మనం అక్కడ ఈరోజు రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే చాలా పవర్ఫుల్ అండి. అవి ఎలా వెలిగించాలి, ఏంటి, ఏ రోజు వెలిగించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఉండాలా లేదా అనేది మొత్తం నేను వివరంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే మనం టెంపుల్ లోపలికి వచ్చేసామండి. టెంపుల్ అడ్రస్ కావాలంటే ఇది సనత్ నగర్లో ఉందండి. హైదరాబాద్ సనత్ నగర్లో స్టార్టింగ్ చూపించాను కదా, ఆ వాల్ మీద మొత్తం అడ్రస్ అయితే ఉందండి. నేను లాస్ట్లో కూడా మళ్ళీ యాడ్ చేస్తాను. ముందుగా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే మనం ఈ రాహుకాల దీపం అనేది చాలా పవర్ఫుల్ అండి. నిమ్మ దీపాలు మనం ఇవి ఇంటి దగ్గర కట్ చేసుకోకూడదు. ఈ నిమ్మకాయలు మనం గుడిలోకి తెచ్చుకున్న తర్వాతే కట్ చేసుకొని అక్కడే ఒక గ్లాస్లో ఆ రసం అంతా పిండేసుకొని జ్యూసు తర్వాత ఏంటంటే మనం అది ఎక్కడైనా చెట్టు పాదులో పోయాలండి. ఇంటి దగ్గర నుంచి అయితే కట్ చేసి తెచ్చుకోకూడదు. దేవాలయ ప్రాంగణంలోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ముందుగా అయితే నిమ్మ దీపాలని 9 వెలిగించాలండి. 9 దీపాలు వెలిగించాలి. చూశారు కదా, ఇలా మొత్తం కట్ చేసుకొని వచ్చిన తర్వాత అలా ఒక గ్లాస్లో మొత్తం జ్యూస్ అంతా పిండుకొని దానిని ఇలా ఉల్టా తిప్పేసుకోవాలి. చూశారు కదా, ఇలా నీట్గా ఇలా ఉల్టా తిప్పుకొని తర్వాత క్లాత్తో ఆ జ్యూస్ అంతా మంచిగా ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. ఆ ప్రాసెస్ అయితే అయిపోయింది. అవి పక్కన పెట్టుకొని తర్వాత మనం అమ్మవారి ఎదురుగా, నేను దుర్గామాత ఎదురుగా చేస్తున్నానండి. పక్కన సంతోషి మాత అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి పులుపు అంటే ఇష్టం ఉండదంట. ఫ్రూట్ కూడా మనం ఆరెంజ్ కూడా పెట్టకూడదని చెప్పారు అయ్యగారు అక్కడ. అందుకని నేను దుర్గామాత ఎదురుగా చేస్తున్నాను అనమాట ఈ దీపం అయితే. ముందుగా అయితే అక్కడ మనం వాటర్తో శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకోవాలి. దానిపైన ఇలా ఒక ఇస్తరాకు పెట్టుకొని అది కూడా నీళ్లు చల్లి క్లీన్ చేసుకొని తర్వాత ఇక్కడ కూడా మనం బియ్యపు పిండితో పసుపు కుంకుమలతో అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకోవాలండి. ఇలా ఆకులోనే ఎందుకు పెట్టుకోవాలంటే మనం వెలిగించిన తర్వాత ఆ దీపాలు కొండెక్కిన తర్వాత మనమే తీసుకెళ్ళి పక్కన పెడితే మంచిదండి. వేరే వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి. ఇంకొకటి వాళ్ళు ఇలా చీపురితో అలా చిమ్మేస్తున్నారు అక్కడ అన్ని దీపాలు అయిపోయిన తర్వాత కొండెక్కిన తర్వాత. ఇవేంటంటే ఇలా ఆకులో పెట్టుకుంటే మనం పెట్టిన వాటి వల్ల ఇబ్బంది అయితే కలగదు. అవి కొండెక్కిన తర్వాత అవి తీసుకెళ్ళి మనం పక్కన పెట్టేసేయచ్చు ఆ ప్లేటు. సో అందుకని ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి, చాలా మంచిది. చూసారు కదా, ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసిన తర్వాత బియ్యపు పిండితోటి దాని మీద మళ్ళీ పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక తమలపాకు తీసుకొని దాంట్లో గౌరమ్మనైతే చేసుకోవాలండి. దుర్గామాతగా భావించాలి మనం. పెద్ద గౌరమ్మ, చిన్న గౌరమ్మ ఇలా 2గా చేసుకోవాలండి. 2 గౌరమ్మలుగా చేసుకొని ఆ అష్టదళ పద్మం ముగ్గులో మధ్యలో పెట్టుకోవాలి. తర్వాత కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలి అమ్మవారికి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా తీసుకున్న జ్యూస్ ఉంది కదండి, ఆ జ్యూస్ తీసుకున్న నిమ్మకాయలు అయితే ఉన్నాయి కదా, వాటిని మంచిగా లోపల తడి ఉండకుండా క్లాత్తో తుడిచేసుకొని అవైతే ఆ చుట్టూ పెట్టేసుకోవాలి. ఆ ముగ్గు చుట్టూరుగా గౌరమ్మ చుట్టూ మనం ఆ 9 నిమ్మ డప్పలు అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం పువ్వొత్తులు అంటారు కదండి, గుండొత్తులు, అవి మనం ముందుగానే నేను నానపెట్టేసుకున్నానండి ఆవు నెయ్యిలో. అలాగే నువ్వుల నూనె మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో ఇలా ముందుగానే తడిపి పెట్టేసుకుంటే మంచిగా వెలుగుతాయండి ఒత్తులు. అందులో ఇప్పుడు కార్తీక మాసంలో ముందుగానే మనం ఇలా అన్ని జాగ్రత్తగా సెట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి పూజా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా 2 ఒత్తులు కలిపి ఒక దాంట్లో పెట్టేసుకోవాలండి. తర్వాత దాని నిండుగా మనం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసేసుకోవచ్చు. చూశారు కదా, ముందుగా అయితే అండి ఈ టెంపుల్లో మనకి ఎవరెవరు దేవతలు ఉంటారో నేను చెప్తాను చూడండి. ముందుగా అయితే విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. అలాగే సంతోషి మాత, దుర్గామాత, జ్ఞాన సరస్వతి మాత, వెంకటేశ్వర స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, నవగ్రహ మూర్తులు, దత్తాత్రేయ స్వామి, అలాగే భవానీ శంకర స్వామి, సీతారామస్వామి, రాధాకృష్ణ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. ఇలా 12 మంది దేవతామూర్తులు ఉన్నారు. నేను అందరినీ మీకు చూపిస్తానండి లాస్ట్లో టెంపుల్ మొత్తం. చూశారు కదండి, ఇలా మనం ఆ ఒత్తులన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా నువ్వుల నూనె అయితే ఆ నిమ్మ దీపాల నిండుగా అయితే వేసుకుంటున్నాను. అంటే కొంచెం ఎక్కువసేపు వెలగాలి కదండి అవి, అందుకని చెప్పేసి. ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చండి, మంచిది. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం పువ్వులు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు చుట్టూ
ఈ రాహుకాలంలో నిమ్మ దీపాలు వెలిగించే దగ్గర మనం ఎర్ర పుష్పాలు మాత్రమే పెట్టాలండి. ఎందుకంటే రాహుకి ఎరుపు అంటే ఇష్టం కదా, సో అందుకని చెప్పి ఎరుపు గులాబీలు, ఇలా రోజా పూలు ఉంటాయి కదా, ఎరుపు రంగు పుష్పాలు మాత్రమే ఈ నిమ్మ దీపాలకి పెట్టాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చూశారు కదా, 9 దీపాల దగ్గర అలాగే గౌరీమాత దగ్గర మనం ఇలా ఎర్రటి పుష్పాలు అయితే పెట్టుకుంటాము. చూశారు కదా. నెక్స్ట్ అయితే మనం అగరబత్తులతో కానీ ఏకహారతితో కానీ దీపం అయితే వెలిగించుకుంటామండి. ఇలా చూశారు కదా, నేనైతే ఇలా ఏకహారతితో వెలిగిస్తున్నాను. ఏకహారతి అనేది చాలా మంచిది. ఇలా మంచిగా ఏకహారతితో 9 దీపాలు అనేవి వెలిగించుకోవాలండి. ఇంకా ఇది ఏ రోజు చేయాలి అంటే చెప్పాను కదా ఆల్రెడీ, శుక్రవారం కానీ మంగళవారం కానీ మీరేంటంటే ఈ దీపాలు వెలిగించే అంతసేపు ఫాస్టింగ్ ఉంటే మంచిదండి. ఉపవాసం ఉండే ఈ దీపాలు వెలిగించాలి. నాకు ఈరోజు శుక్రవారం అలాగే పౌర్ణమి కలిసి వచ్చింది, ఎలాగో ఉపవాసం ఉంటాం కదా, అన్నీ కలిసి వచ్చాయని చెప్పేసి నేను ఈ శుక్రవారం రాహుకాలం టైంలో అయితే ఈ నిమ్మ దీపాలు అయితే వెలిగించుకున్నానండి. వెలిగించేటప్పుడు మంచిగా మనం ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం చెప్పుకుంటూ ఈ నిమ్మ దీపాలు అయితే వెలిగించాలి. చాలా పవర్ఫుల్ అండి ఈ దీపం అనేది. ఒక్క రాహుకాలంలో మాత్రమే వెలిగించే ఈ నిమ్మ దీపాలు చాలా శక్తివంతమైన పవర్ఫుల్ దీపాలండి. చాలా మంచిది. నిష్టగా మనం ఏ కోరిక కోరుకొని ఈ దీపాలు వెలిగించినా ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మనకి ఎటువంటి ఏమైనా దోషాలు అయి ఉన్నా కానీ పోతాయండి. చాలా పవర్ఫుల్ దీపం, ఖచ్చితంగా వెలిగించుకోండి. ఉపవాసం అయితే ఉంటే మంచిదండి. తర్వాత దీపం వెలిగించుకొని వచ్చిన తర్వాత తినేయొచ్చు. నెక్స్ట్ ఇంకేంటి మీకు డౌటు, ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత మనం ఇది చాలా ప్రయోజనం ఉంటుందండి ఈ దీపం అయితే వెలిగించుకోవడం వల్ల. చూశారు కదా, ఇలా ఈ సంతోషిమాత టెంపుల్ నేను ఫస్ట్ టైం వచ్చానండి సనత్ నగరు. మీకు ఏంటంటే ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇక్కడికి రండి. లేదు అంటే మీ దగ్గర, మీకు ఇంటికి దగ్గర మీ ప్రాంగణంలో ఉన్న దేవాలయం ఏ అమ్మవారైనా ఉంటే అక్కడికి వెళ్ళి వెలిగించుకోవచ్చు. సంతోషిమాత అమ్మవారికి అయితే ఈ దీపాలు వెలిగించకూడదంట. అమ్మవారికి పులుపు అంటే ఇష్టం ఉండదంటండి. దుర్గామాత, కాళీమాత ఇట్లా ఉంటారు కదా గ్రామ దేవతలు, ఇలా వాళ్ళ దగ్గర అయితే మనం ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చండి. చూశారు కదా, ఇలా మనం దీపాలన్నీ వెలిగించిన తర్వాత పసుపు, కుంకుమ, గంధం, బొట్లు అయితే నిమ్మ దీపాలకైతే పెట్టాలండి. తర్వాత అయితే మనం నైవేద్యం అయితే పెట్టాను. ఇలా నేను కొంచెం స్ఫటిక అలాగే ఒక ఆరెంజ్ ఫ్రూట్ అయితే పెట్టానండి. మీరు పులిహార ఇలా కూడా నైవేద్యం కూడా చేసుకోరావచ్చు ఈ దీపాలు వెలిగించేటప్పుడు. తర్వాత అయితే ఫైనల్గా ధూపం అయితే వేస్తున్నానండి. ఈరోజు ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరుగుతున్నాయండి టెంపుల్లో, అందుకనే చాలామంది ఉన్నారు. అందరూ జంటలుగా మంచిగా కూర్చొని సత్యనారాయణ సామూహిక వ్రతాలు అయితే జరుగుతున్నాయి పౌర్ణమి సందర్భంగా. చూశారు కదా, దీపం అయితే వేశానండి. నెక్స్ట్ అయితే మనం అమ్మవారి దుర్గామాత అష్టోత్తరం 108 నామాల అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమతో అమ్మవారికి పూజ అనేది చేయాలండి. చూశారు కదా, నేను బుక్ అయితే మర్చిపోయి వచ్చాను, అందుకని గూగుల్లో చూసి అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను అనమాట. కుంకుమతో మనం ఇలా మధ్య 2 వేళ్ళు బొటన వేలుతో పట్టుకొని ఇలా గోముఖం వచ్చేలాగా ఫింగర్స్ పెట్టేసి ఆ 3 వేలతోటే కుంకుమ తీసుకొని మనం 108 అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేయాలండి. 108 నామాలు అయినంతసేపు మనం కుంకుమతో అమ్మవారికి అర్చన చేసుకుంటూ ఉండాలన్నమాట. చూశారు కదా, మా బాబండి వీడియో తీస్తుంది అక్కడ. నెక్స్ట్ అయితే అష్టోత్తరం అయితే అయిపోయిందండి, కుంకుమార్చన, అమ్మవారి 108 నామాలు. నెక్స్ట్ అయితే ఫైనల్గా హారతి అయితే ఇస్తున్నాను. మీకు దుర్గా అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి. అమ్మవారికి ఎదురుగానే కూర్చొని ఉన్నాం మేము. చూశారు కదా, అక్కడ ఏంటంటే వరుసగా అందరూ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటున్నారు. అందుకని చెప్పి మేము ఇలా కొంచెం వెనక్కి కూర్చొని దీపాలు అయితే పెట్టుకుంటున్నాం. అదిగో చూశారు కదా, అమ్మవారు శ్రీ దుర్గామాత. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సారకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అనే మంత్రం చదువుకుంటూ కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చండి. లేదంటే ఓం దుమ్ దుర్గాయై నమః అనైనా చెప్తూ చేసుకోవచ్చు. చాలా మంచిది. మంచి ఆ స్తోత్రం అనేది చాలా మంచిదన్నమాట అలా చెప్పుకుంటూ చేయడం. ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చానండి. హారతి ఇచ్చిన తర్వాత మనం ప్రదక్షిణ అయితే చేసుకోవాలి, ఆత్మ ప్రదక్షిణ. అక్కడే హారతి తీసుకున్న తర్వాత ఆ కుంకుమ నుదుటిన అలాగే మంగళసూత్రాలకి పాపట్లో పెట్టుకొని కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని ఆత్మ ప్రదక్షిణ అనేది చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని
అలాగే తర్వాత నేను మీకు టెంపుల్ చూపిస్తానండి. అలాగే ఇంకోటి ఏంటంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా రాహుకాలంలో దీపం వెలిగించడం, నిమ్మ దీపం వెలిగించడం చాలా విశిష్టత అండి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. నేను తర్వాత అలాగే ఒక దీపం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా వెలిగించాను. నెక్స్ట్ అలాగే సరస్వతి మాత దగ్గర కూడా మా బాబు చేత దీపం అయితే వెలిగించానండి. తనే ఓన్గా వెలిగిస్తాను మమ్మీ అన్నాడు. సరస్వతి మాత కదా, పిల్లలకి మంచిది కదా అని చెప్పి తనతో నేను సరస్వతి మాత దగ్గర కూడా ఒక ఆవునేతి దీపం అయితే వెలిగించాను అనమాట. మీకు ఫైనల్గా నేను టెంపుల్ మొత్తం అయితే చూపిస్తాను. ఎవరెవరు దేవతామూర్తులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూడండి. అయిపోయిందండి. ఫైనల్గా అయితే సాష్టాంగ నమస్కారం అయితే చేసుకొని మనమైతే నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్దాం. అలాగే అండి, ఇప్పుడు మనకి అమ్మవార్లు ఇలా వరుసగా ఉన్నారు కదా, సంతోషి మాత, దుర్గామాత, వెంకటేశ్వర స్వామి, ఇలా శివయ్య అందరూ ఉన్నారు కదా. ఆ బ్యాక్ సైడ్ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారండి. ఆ స్వామికి పక్కగా ఏంటంటే మొత్తం మనకి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయండి. ఎంత బాగున్నాయో, అందరూ దేవతామూర్తులు ఉత్సవ విగ్రహాలు అయితే ఉన్నాయండి. అక్కడ అన్నీ మంచిగా ఒక గ్లాస్ లాగా ఇలా చేయించి పెట్టారు. అవి కూడా చూపిస్తాను చూడండి. సంతోషి మాత గర్భగుడి దర్శనం. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు కదా, చిన్న పాపలాగా చాలా బాగున్నారండి. మాకు తెలియక మేము ఏంటంటే ఆరెంజ్ ఫ్రూట్ తాంబూలం వేయకపోతే అమ్మవారికి పులుపు ఇష్టం ఉండదు, పులుపు పెట్టకూడదండి. అరటి పండ్లు కూడా చిన్నవి కాకుండా పెద్ద అరటి పండ్లు ఉంటాయి కదా, అవే పెట్టాలంట. అందుకని నేను దక్షిణ తాంబూలం అయితే ఇచ్చి వచ్చాను. మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్ళాము అందుకని చెప్పేసి. మీరు ఎవరైనా వెళ్తుంటే అలా తీసుకెళ్ళండి. పులుపు ఉండేవి పెట్టకూడదంట అమ్మవారికి. అలాగే చిన్న అరటి పళ్ళు కూడా పెట్టారంట, పెద్దవే పెడతారంట. నెక్స్ట్ చూశారు కదా దుర్గామాత, సంతోషి మాత అమ్మవారి పక్కన దుర్గామాత టెంపుల్ ఉంది. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే కార్తీక మాసం కదండి, అందులో పౌర్ణమి కదా, అందరూ భక్తులు బాగా చాలా రష్గా ఉంది టెంపుల్. దీపాలు వెలిగించుకుంటున్నారనమాట అందరూ. రాముల వారి స్వామి అండి. నెక్స్ట్ కొంచెం పక్కకి వస్తే ధ్వజస్తంభం ఉంది కదా, ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా మనకి వెంకటేశ్వర స్వామి, ఇలా బ్యాక్ సైడు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారండి. చూడండి, ఇలా పక్కనే మనం దీపాలు వెలిగించిన బ్యాక్ సైడే విఘ్నేశ్వర స్వామి అయితే ఉన్నారు, గణపతి. చూసారా, వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను చూడండి. ఆ ధ్వజస్తంభం దగ్గరే అందరూ 360 ఒత్తులు అయితే వెలిగించుకుంటున్నారు. చూశారు కదా, అలివేల మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అలాగే మనం ఇంకొంచెం వెంకటేశ్వర స్వామి తర్వాత అక్కడ పక్కకు వస్తే శివయ్య ఉన్నారండి. అలాగే శివయ్యకి ఎదురుగా ఇలా నవగ్రహాలు అయితే ఉన్నాయి. లోపలే ఉన్నాయండి నవగ్రహాలు కూడా, టెంపుల్ లోపలే ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది ఒకే రోజు అంతమంది స్వాములను దర్శనం చేసుకోవడం. ఇక్కడ శివయ్యకి ఏంటంటే అయ్యగారు మన చేతులతోటే అభిషేకం అనేది చేయిస్తున్నారండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూశారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే జంట పడగలు అయితే ఉన్నాయి. పక్కకు వస్తే సరస్వతి మాత ఉన్నారు. చూశారు కదా ఎంత బాగున్నారు కదా అమ్మవారు సరస్వతి మాత. పాలరాతి విగ్రహాలన్నీ చాలా బాగున్నాయి. ప్రతి విగ్రహం దగ్గర పైన అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు కూడా పెట్టారండి. తెలియని వాళ్ళు హ్యాపీగా అవి చదువుకుంటూ ప్రదక్షిణలు అయితే చేయొచ్చు అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను చాలా దిక్కలు చూశాను కదండి, ఇంత చక్కని విగ్రహం అయితే ఎక్కడా చూడలేదు. ఎంత బాగున్నారో స్వామి, చక్కటి నవ్వు ముఖంతో చాలా బాగున్నారనమాట. ఇక్కడ కూడా నిమ్మదీపం అనేది పెట్టానండి నేను. తర్వాత అయితే మీకు అటు చూపిస్తాను చూడండి. ఇలా ఉత్సవ విగ్రహాలండి, అన్నీ ఎంత బాగున్నాయో, ఎంత నీట్గా మంచిగా ఆ గ్లాస్ లోపల విండోస్లో అయితే భద్రపరిచారు జాగ్రత్తగా. చూశారు కదా, ఇలా రాముల వారి స్వామి, సీతామాత, ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి, అలాగే కొంచెం మనం ఇటు పక్కకు వస్తే దత్తాత్రేయ స్వామి. చూశారు కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము సరస్వతి మాతకి మా బాబు దీపం అయితే పెట్టారండి. చూశారు కదా, అది అక్కడ పెట్టారు. దీపం పెట్టిన తర్వాత ధూపం వేసి అమ్మవారి శ్లోకం చెప్పుకుంటూ నమస్కారం అయితే చేసుకున్నాడండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోయామండి, అయిపోయింది. అందరి స్వాముల్ని దర్శనం చేసుకున్నాము. పౌర్ణమి రోజు, శుక్రవారం రోజు ఇంత మంచి దర్శనం, ఇంతమంది దేవతామూర్తుల్ని ఒకే రోజు ఒకే చోట దర్శనం చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు. చూశారు కదా. నెక్స్ట్ అయితే మేము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. అక్కడి నుంచి మళ్ళీ మీకు టెంపుల్ వ్యూ బయట చూపిస్తాను చూడండి. అలాగే అడ్రస్ కూడా మొత్తం అక్కడ ఉంది చూడండి.
అది చూస్తే చాలు మీరు ఈజీగా వచ్చేయచ్చు. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.